నమస్తే మిత్రులారా, నేను మీ రాజేష్ వర్ధ. శ్రేష్ఠ సంకల్ప్ మినీ డైరీని ఏర్పాటు చేసి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది ఏర్పాటు చేసినప్పుడు మీకు ఒకటే మాట ఇచ్చాను, రైతుల నుంచి తీసినటువంటి 2 గంటల లోపే పాలని ఫ్రెష్ మిల్క్నే మీకు అందిస్తానని మాట ఇచ్చిన. ఎలాంటి కల్తీ లేకుండా పిండిన పాలు పిండినట్టే, ఒక్క చుక్క కూడా వాటర్ కలపకుండా అన్ని రకాల టెస్టులను నిర్వహించి కస్టమర్కి అందిస్తానని చెప్పి మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారమే రైతుల నుంచి సేకరించిన 2 గంటల లోపు పాలను మీకు అందిస్తున్నా. పాల యొక్క క్వాలిటీ ఎట్లుందనేది అంటే స్వయంగా కస్టమర్లని ర్యాండమ్గా అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు ఏదైతే వాళ్ళ నోటి నుంచి చెప్తారో అదే నిజం. వాళ్ళు ఒకవేళ మా గురించి నెగిటివ్గా చెప్పినా అదే నిజం, పాజిటివ్గా చెప్పినా అదే నిజం. ఎలాంటి వాళ్ళకి ముందే మీరు ఇట్లా చెప్పండి, మీరు అట్లా చెప్పండి అని చెప్పి ప్రిపేర్ చేయించి మేము రివ్యూ తీసుకోవట్లేదు. జెన్యూన్ రివ్యూని మీకు అందించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. అలా మన దగ్గర ఎన్ని రోజులు అవుతుంది మీరు పాలు తీసుకోబట్టి? ఏమనిపిస్తుంది పాల గురించి? 2 సంవత్సరాల నుండి తీసుకుంటున్నా. అంటే మనకు నాణ్యమైన పాలు దొరుకుతున్నాయి. అంతకుముందు బయట కల్తీ పాలు తీసుకొని చాలా నష్టపోయినా, చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డా. మరి ఒక్కసారి చూసిన ఇక్కడ పాలు చాలా బాగా అనిపించినాయి. ప్రతిరోజు ఇక్కడికే వస్తున్నా. 2 సంవత్సరాల పైగా ఇక్కడ నుండే తీసుకుంటున్నా. రోజు దగ్గర మంచి పాలు దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రోజు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నా. అలా మన దగ్గర మీరు ఎన్ని రోజుల నుంచి పాలు తీసుకుంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది పాల విషయం? ఆల్మోస్ట్ 1 year నుంచి తీసుకుంటున్నాను. సో వర్తబుల్. ఇక్కడ అలవాటు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనిపించదు కూడా, దాని గ్యారంటీ. రోజుల నుంచి మన దగ్గర పాలు తీసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి తీసుకుంటున్నాం. మనకు సర్వీస్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఒక 2 times పాడైపోయినాయి, బట్ అది ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల. టేస్ట్ అయితే మనం బయట సింగిల్ పర్సన్ దగ్గర తీసుకున్నట్టు చాలా బాగానే ఉంది. మనకు సర్వీస్ కూడా బాగుంటుంది. ఎనీ టైం మనకు పొద్దున్నే ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ కూడా మంచి క్వాలిటీతో వస్తున్నాయి. అంటే ఎన్ని రోజుల నుంచి పాలు తీసుకుంటారు, ఏమనిపిస్తుంది? మేము ఈ డైరీ ఓపెన్ అయినప్పటి నుంచి పాలు తీసుకోవడం జరుగుతుంది. పాలలో మంచి నాణ్యత గల పాలు మాకు అందుతున్నాయి. ప్యాకెట్ పాల కంటే లూజ్ పాలు చాలా శ్రేష్టమైనవి. అందులో ఈ శ్రేష్ట మిల్క్ పడ్డప్పటి నుంచి మేము ఈ పాలు కొనడం జరుగుతుంది. కానీ మేము మొదట్లో ఈ పాలు ఎలా ఉంటాయని అనుకున్నాము. రోజు పాలలో ఈ పాలు తాగడం వల్ల మాకు చాలా ఆరోగ్యానికి మంచిగా అనిపిస్తుంది. పాల ప్యాకెట్ల కన్నా ఈ లూజ్ పాలు, ఈ శ్రేష్ట స్వయంగా పల్లెటూర్ల నుంచి తీసుకొచ్చి వీళ్ళే ఎలాంటి కల్తీ లేకుండా ప్రజలకు లూజ్ బర్రె పాలు ఇలాంటి సేవలు అందిస్తారు. శ్రేష్ట మిల్క్ చాలా మంచిది, మంచి పాలు, నాణ్యత గల పాలు, అందరూ ఇవే వాడారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నాయి. మా ద్వారా సమాజానికి కొంతైనా మేలు చేయాలని చెప్పి మేము ఈ శ్రేష్ఠ సంకల్ప్ మినీ డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కస్టమర్లకు కల్తీ లేని పాలను ఇన్ టైంలో అందించాలనేది మా యొక్క మెయిన్ మోటో. దీనికి అనుగుణంగానే స్థానిక రైతుల నుంచి, అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో నా సొంత పాలతో పాటు స్థానిక రైతుల నుంచి ఎవరైతే నమ్మకంగా పాలు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే పాలను సేకరించి మన మినీ డైరీ ద్వారా కస్టమర్లకు అందిస్తున్నాం. దీంతో పాటు త్వరలో అంటే పాలు సరిపోవట్లేదు కాబట్టి చాలామంది యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ లోన్లు కానీ అవేమైనా అందించే అవకాశం ఉంటే వాటిని కూడా మేము సెర్చ్ చేస్తున్నాం. దాని ద్వారా కూడా మరిన్ని డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించే విధంగా కూడా మేము ముందడుకు పోతున్నాం. ఈ విషయాన్ని కస్టమర్లు అర్థం చేసుకొని మాకు సహకరించి మరింత ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం.